కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో చిత్తూరు పార్లమెంట్ పరిధిలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేశామని ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు తెలిపారు. దేశం మొత్తం 14 కేంద్రీయ విద్యాలయాలు మంజూరైతే చిత్తూరు జిల్లాలోని 2 ప్రాంతాల్లో విద్యాలయాలు ఏర్పాటవుతున్నాయని తెలిపారు. 149 గ్రామాల్లో గ్రామ్ సడక్ యోజన పథకం కింద రోడ్లను పూర్తి చేశామన్నారు. వ్యవసాయానికి సంబంధించిన నీటి సౌకర్యంపై దృష్టి పెట్టామని పేర్కొన్నారు. గురుకుల విద్యాలయాల్లో కనీస వసతులను పెంచామని చెప్పుకొచ్చారు. నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నామని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పీఎం సూర్యఘర్ను సద్వినియోగం చేసుకుంటున్నారని ఎంపీ వెల్లడించారు. సపోర్ట్ తోటి రైల్వే మినిస్టర్ గారిని మనం రిక్వెస్ట్ చేసి దాని శాంక్షన్ తెప్పించుకోగలము. అది ఇప్పుడు డిపిఆర్ స్టేజ్లో ఉంది. ల్యాండ్ ఎక్విజిషన్ డిపిఆర్ రెండు కూడా సైమల్టేనియస్గా జరుగుతున్నాయి. ఎలక్ట్రికల్ డిపిఆర్, సివిల్ డిపిఆర్ ప్లస్ ల్యాండ్ ఎక్విజిషన్, ఈ మూడు. సో అతి తొందరలోనే అవి రోడ్డు ఎక్కుతూ ఉంటాయి. అట్లాగే చిత్తూరులో రైల్వే షెడ్ ఒకటి శాంక్షన్ అయింది. అది కూడా డిపిఆర్ స్టేజ్లో ఉంది. దానివల్ల వచ్చిన అడ్వాంటేజ్ ఏంటంటే మనకి మెడ్రాస్ పోర్ట్లో స్టోరేజ్ స్పేస్ తక్కువ ఉండటం వల్ల అది అక్కడ డంప్ చేసి అక్కడ నుంచి డిస్ట్రిబ్యూట్ ఆల్ ఓవర్ ఇండియాకి డిస్ట్రిబ్యూట్ చేయడం కష్టం అవుతుంటే దగ్గరగా ఉన్న చిత్తూరులో ఆ షెడ్ పెట్టుకొని అక్కడ నుంచి స్టోర్ చేయలేని గూడ్స్ని చిత్తూరు షెడ్కి తీసుకొచ్చి ఇక్కడ నుంచి ఆల్ ఓవర్ ఇండియాకి డిస్ట్రిబ్యూట్ చేసే ప్రపోజల్ ఉంది. దానికోసం గాను రైల్వే షెడ్ అక్కడ తీసుకురావడం జరిగింది. అది కూడా ఇప్పుడు డిపిఆర్ స్టేజ్లో ఉంది. అలాగే విద్యకు సంబంధించి కేంద్రీయ విద్యాలయ సెంటర్స్ మనకి చాలా కాలం నుంచి చిత్తూరు డిస్టిక్లో దాని గురించి డిమాండ్ ఉంది. అయితే ఎందుకో కానీ అది ముందుకు వెళ్ళలేదు. మేము అక్కడ కేంద్రీయ విద్యాలయ కమిషనరేట్లో తర్వాత మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్స్కి పర్సూ చేసి తర్వాత మా డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారి ప్రపోజల్ తోటి అది శాంక్షన్ తీసుకొని వచ్చాం. ఐ థింక్ April 1, 2006 నుంచి అక్కడ స్టార్ట్ అవబోతుంది చిత్తూరు. Please subscribe to YK TV network. Please subscribe to YK TV. Please watch YK News. Subscribe to YKTV. Please subscribe to YKTV. Subscribe to YK TV. Please do subscribe to YK TV. And do subscribe to YKTV. సబ్స్క్రైబ్ YK TV. YKTVని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ YK ఛానల్.